జై వాసవి. నిన్న కోయలకుంట్ల టౌన్ బ్యాంకు జనరల్ బాడీ మీటింగ్, సర్వసభ్య సమావేశం మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో దగ్గర 15% డివిడెండ్, అంటే మెంబర్షిప్ వాళ్ళకి 15% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ సంవత్సరము ఎక్కువ శాతం డివిడెండ్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు. ఈ విధంగా మనకు కోయలకుంట్ల బ్రాంచ్ ఇప్పటిదాకా నంద్యాలలో 2 బ్రాంచులు, బెదంచెల్లో 1 బ్రాంచ్ పెట్టాలని చెప్పేసి చైర్మన్ సముద్రాల శ్రీనివాసులు గారు చెప్పడం జరిగింది. అది కూడా ఈ విధంగా చెప్తూ మన కోయలకుంట్ల సంబంధించిన హెడ్ బ్రాంచ్ టౌన్ బ్యాంక్లో దగ్గర 100 కోట్లు డిపాజిట్ మన చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ 100 కోట్లు డిపాజిట్ చేయడం జరిగింది. అదొక మంచి శుభవార్త. కోయలకుంట్ల చిన్న ఊరైనా కూడా ఈ ఊరిలో బ్యాంకుని స్థాపించి సముద్రాల వెంకటనారాయణ శెట్టి అంచెలంచెలుగా పెంచి అన్ని గ్రామాలు ఈ 4 బ్రాంచ్లుగా ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ బనగానపల్లిలో ఒక బ్రాంచ్ పెట్టాలని, కర్నూలులో ఒక బ్రాంచ్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మన కోయలకుంట్ల ఆర్యవైశ్యుడైన ముద్దుబిడ్డ సముద్రాల వెంకటనారాయణ శెట్టి వారి కుమారుడు సముద్రాల శ్రీనివాసరావు గారు బ్యాంకుని ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తూ మన బ్యాంకుని దినదినాభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆ విధంగా మన ఆర్యవైశ్యులందరూ మన బ్యాంకుని ఆదరించాలని, ఏ ఊర్లో పెట్టినా కూడా ఆదరించే విధంగా చుట్టుపక్కల రైతులైతేనేమి, చుట్టుపక్కల గ్రామస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి మన బ్యాంకుని అభివృద్ధి పదంలో నడిపించాలని ఎక్కడ బ్రాంచ్ పెట్టినా మంచి నేమ్ ఉంది, గుడ్ విల్ ఉంది. ఇప్పుడు దాకా ఈ బ్రాంచ్ 300 కోట్ల టర్నోవర్తో ముందుకు దూసుకుపోతుందని చెప్పడం జరిగింది సముద్రాల శ్రీనివాసరావు గారు, చైర్మన్ గారు. బేదంచెర్లలో కూడా మన ఆర్యవైశ్యులు మన బ్యాంకుని గుర్తుపెట్టుకొని ఈ విధంగా బ్యాంకుని అభివృద్ధి పదంలో నడిపేయాలని బేదంచెర్ల గ్రామ వయసులకు, గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల వారికి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇట్లు కోయలకుంట్ల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పెండేగంటి సుబ్రహ్మణ్యం.